ఈ స్థలము తీసుకున్న తర్వాత ఈ స్థలానికి డబ్బులు వెళ్ళని పరిస్థితి. కొంతమంది బిడ్డలు సహకరించారు, ఎక్కువ అమౌంట్ కాబట్టి అందలేదు. ఒక ఆయనే నేను ఇస్తా అని 2 సంవత్సరాలు ఆపిండు. ఆపినప్పుడు ఆయన ద్వారా ఇయ్యలేదు. నేను కడతది అన్నప్పుడు 2 సంవత్సరాలు ఆగినాం, కట్టలేదు ఆయనే. చివరికి దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఒక చిట్టి తెచ్చుకున్న తర్వాత కడుతున్నప్పుడు అదంతా తీరిన తర్వాత ఒక చరణాన్ని ఇచ్చిండు. భ్రమపడినాను ఎవరో వస్తారని, కలత చెందినాను సహాయం అందదాని. భ్రమపడినాను ఎవరో వస్తారని, కలత చెందినాను సహాయం అందదాని. భ్రమ తొలగించావు, కొరతలన్నీ తీర్చావు. భ్రమ తొలగించావు, కొరతలన్నీ తీర్చావు. అందనంత స్థితిలో నన్ను నిలబెట్టినావు. అందనంత స్థితిలో నన్ను నిలబెట్టినావు. యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా. నేను అనుకున్నా, ఎట్లా కడతానయ్యా, నెలకు 5,000 చిల్లర. ఒక్కొక్క రోజు కానుకల పెట్టెలో కొంత పడుతుంది. అది మాకు కూడా వారంకు సరిపోదో దైవజనమా. అయినను దేవుని వైపే చూసాం. ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఎప్పుడు కూడా చాపలే. కరోనా సమయంలో కూడా ఇప్పుడైనా ఒక 30, 25, 34 మంది అట్లా వస్తున్నారు, కానీ 7 నుండి 10 మంది వచ్చేది. అంతమంది ప్రజలతో కూడా ఒక్కొక్క నెలకు 4,500 చిట్టి కట్టేది నేను. 4,500 ఎట్లా వచ్చేదో. ప్రతిరోజు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎవరో ఒకరు ప్రేరేపించబడి మందిరములో నుండి, సంఘ బిడ్డలలో నుండి వచ్చే కానుకలు 0 లేదా 1% అయితే 99% బయట నుండే దేవుడు నన్ను పోషించిండు. దైవజనమా, 7 కరోనా సమయంలో ఏ దైవజనుడు కూడా, ఒక ఆయన టీచర్ పప్పడి పండ్లు అమ్ముకొని బతికిండు. నాకు తెలుసు. మన దగ్గర 4 ఉద్యోగాలు వచ్చినాయని సాక్ష్యం చెప్పిన వ్యక్తి. 4 ఉద్యోగాలు వచ్చినాయి. రీసెంట్గా పోయిన ఆదివారం కూడా వచ్చి ఇంకొక ఉద్యోగం కూడా నాకు వచ్చింది అని చెప్పి మరలా వచ్చి ప్రార్థన చేయండి.